యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్థానిక రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. ముందుగా ఆలేరు గెస్ట్ హౌస్ లో ఆర్ఎండ్బి జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి మండలాల్లో, గ్రామాల్లో, మున్సిపాలిటీలో పెండింగ్ లో ఉన్న పనులపై, నూతన రోడ్లు, బ్రిడ్జిలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్థానిక రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. ముందుగా ఆలేరు గెస్ట్ హౌస్లో ఆర్ఎండ్బి జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి మండలాలలో, గ్రామాలలో, మున్సిపాలిటీలో పెండింగ్లో ఉన్న పనులపై, నూతన రోడ్లు, బ్రిడ్జిలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన ఆలేరు పట్టణ అండర్ పాస్ బ్రిడ్జి పనులను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, ఎంపీపీ గంధమల్ల అశోక్, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, కౌన్సిలర్ చింతలపాని సునీత శ్రీనివాసరెడ్డి, గుత్త సమంతారెడ్డి, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చిన్న పైపులు వేసి ఇలా కల్లాటతో నలుగురు ఇల్లు పడ్డా కదా రాజపురం రోడ్ వరకు ఉంటుంది రోడ్డు. దానప్పుడు సైడ్ డ్రైన్ దాంతో లింక్ వస్తుంది. ముందైతే రేపు 27 నుంచి వర్క్ స్టార్ట్ చేపిద్దాము. వర్క్ స్టార్ట్ చేయగానే ఇది కూడా 2 స్టార్ట్ అయితే అయిపోతుంది. నా ఆలేరు పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏదైతే అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చామో అదే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పి మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం ఆలేరులో ఉన్నటువంటి అండర్ పాస్ కానీ, రెవెన్యూ డివిజన్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ బిల్డింగ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి జంగాల కాలనీతో పాటు బీసీ కాలనీ, పద్మశాలి కాలనీ కూడా సీసీ రోడ్లు కూడా కావాల్సిన అవసరం ఉన్నాయి. కాబట్టి ఏదైతే సంక్రాంతి నుంచి ముహూర్తం పెట్టి అన్ని పనులు చేస్తాం. ముఖ్యంగా చిరకాల వాంఛ రెవెన్యూ డివిజన్ కూడా పని ప్రారంభించినాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అండర్ పాస్ చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఆ అండర్ పాస్ను ఈరోజే ఈ గారిని పిలిచి పనులు ప్రారంభించి చెప్పినాం. రేపు 27 తారీఖు నుంచి పనులు మొదలు పెడుతున్నాం. ఒక 90 రోజుల్లో ఈ పని పూర్తి చేసి ఆలేరు పట్టణ ప్రజలకు కానుక అందిస్తామని చెప్పి మాట ఇస్తున్నాం. ఖచ్చితంగా రేపు 27 తారీఖు నుంచి అండర్ పాస్ పనులు పూర్తి అవుతాయి. ఇంకా ఇద్దరికో 4-5 అమౌంట్ పడేది ఉంది. ఆ అమౌంట్ విషయం కూడా ఫైనాన్షియల్ మినిస్టర్ తోటి మాట్లాడి, సెక్రటరీతో మాట్లాడి ఆ అమౌంట్ కూడా వేయించి ఎక్కడ ఆటంకం లేకుండా పట్టణ ప్రజలు కూడా చాలా సహకరించారు. వాళ్ళ ఇల్లు కోల్పోయారు, వాళ్ళ ఉపాధి కోల్పోయారు. వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఉపాధి జరిగే విధంగా వాళ్ళకు కూడా సహకరిస్తామని చెప్పి మాటిస్తూ రేపు 27 తారీఖు నుంచి అండర్ పాస్ పనులు ప్రారంభిస్తామని చెప్పి ఇవాళ పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నా. ఏ నమ్మకంతో అయితే మన కాంగ్రెస్ పార్టీని గెలిపించారో ఆలేరు పట్టణ ప్రజలందరికీ పేరు పేరున 2 చేతులు నమస్కారం.